జైపాల్ యాదవ్ గారు సార్ చెప్పండి సార్. మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారని సాయంత్రం నుంచి స్పెక్యులేషన్ ఏంటి, అందుకని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాం. వారి ఊహాగానాలు అవి. ఓకే. నేను యాక్చువల్ గా ఇంతకు ముందు నాకు మా ఫ్రెండ్ మాట్లాడినప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు మీరు అబ్రహం గారు ఢిల్లీలో ఉన్నారంట కదా అని చెప్పిండు. ఓకే. మేము కలవకుర్తిలో ఉన్నాము. ఉదయం నుంచి కలవకుర్తిలో కడతాల్ మండల్, బెల్లండ మండల్, కలవకుర్తి మండల్లో ప్రోగ్రామ్స్ లో ఉండి ఇప్పటికి కూడా నేను కాన్స్టిట్యున్సీ లో ఉన్నా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సరే మాకు 2 సార్లు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కేసీఆర్ గారు గౌరవించిండు. తర్వాత ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచిన. అంతకుముందు టీడీపీలో ఉన్నా, టీడీపీలో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన కాన్స్టిట్యూన్స్ లో మనం నిలబెట్టాము, పేరు తీసుకొచ్చాము. ఓకే. మాకు అలాంటి ఆలోచన లేదు సార్ ఎక్కడ. ఓకే ఓకే. ఎందుకు వస్తుంది సార్ మరి స్పెక్యులేషన్? స్పెక్యులేషన్ అంటే ఎవరంతా వాళ్ళు ఊహించుకుంటున్నట్టుంది. అంటే మిమ్మల్ని ఎవరు భారతీయ జనతా పార్టీ నుంచి అసలు కన్సల్ట్ చేయలేదు? ఎవరు చేయలేదు. చేస్తూ కూడా ఒకవేళ ఫ్రెండ్షిప్ లో మాట్లాడతాం గానీ మాకు పార్టీ మారేటువంటి నిర్ణయం తీసుకోము, తీసుకోము కూడా. అంటే ఒక్కటి చెప్పగలరు, ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ లోనే ఉంటా అనే స్టేట్మెంట్ ఇచ్చారు. జైపాల్ యాదవ్ కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తారా? అంటే చివరి శ్వాస అంటే 100 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ల వరకు ప్రభుత్వం ఉంటదా, పార్టీ ఉంటదా? ఓకే. ఇప్పుడు మాకెందుకంటే నేను ఇప్పటికీ 5 సార్లు పోటీ చేసినాను. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఎమ్మెల్యేగా, ఇటు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కూడా గెలిచాము. తర్వాత నేను సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ అయినా, 2 సార్లు జిల్లా పరిషత్ ఎలక్ట్ అయినా. ఓకే. తర్వాత బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను. ఓకే. తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు 14 ఏళ్లు ప్రెసిడెంట్ గా చేసిన. ఓకే. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసినాను. ఓకే. అంతకన్నా ఎక్కువ ఏం కావాలండి ఇప్పుడు? ఇప్పుడు ఇన్ని పనులు చేసిన తర్వాత ఇప్పుడు పార్టీలు మారి చెడ్డ పేరుని తెచ్చుకోవాలి. పార్టీలు మారితే మాకు వచ్చేది ఏంటి? అలాంటి ఆశలు ఏం లేవు మాకు ఇక, ఎందుకంటే చేసే కాడికి సాటిస్ఫాక్షన్ ఉన్నాం. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం మిమ్మల్ని చాలా మంది మాట్లాడారు, మీతో కన్సల్ట్ అయ్యారని మాత్రం సమాచారం అందుతుంది. లేదు సార్, అంతా రూమర్స్. అంటే ఎవరు అడగలేదా? అంటే ఎవరు అసలు మిమ్మల్ని జాయిన్ కమ్మని ఏమి అడగలేదా? అడగలేదు. ఓకే. ఇదంతా కూడా కానీ ఒకళ్ళు ముఖ్య నేతల్ని ఒకళ్ళిద్దరిని మధ్య కాలంలో కలిశారు అని చెప్తున్నారు మీరు. లేదు, నేను ఎక్కడ కలవలేదండి. ఎవరిని కలవలేదు? ముఖ్య నేతలు కలవలే. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న బీజేపీలతో కూడా కలవలేదు. ఏదో చిన్న మా ఫ్రెండ్స్ ఉంటే పెళ్లిళ్ళ పేరెంటాల్లో, అప్పుడు ఆ పెళ్లిళ్ళ పేరెంటాల్లో ఏదో ఫంక్షన్ కలుసుకుంటే ఈ పార్టీ పరంగానో లేకుంటే వ్యక్తిగతంగానో ఇక్కడ కూడా కలవలేదు. ఓకే ఓకే ఓకే. సో పార్టీ మారే యోచన ఏం లేదు? అదైతే లేదు. పార్టీ మారే యోచన లేదు. బీఆర్ఎస్ లోనే ఉంటాం, కంటిన్యూ చేస్తాం. మరి ఎందుకు గువ్వల బాలరాజు ఎందుకు మారుతున్నారు? మీ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వచ్చేప్పటి క్రితమే కన్ఫర్మ్ చేశారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. ఆయన అవగాహనకు వదిలేస్తున్నాం. ఎందుకంటే గువ్వల బాలరాజు గారు మా సహచరుడే వాస్తవంగా పార్టీలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్న నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మేము ఆయనను విమర్శించడం ఏం లేదు. కాకపోతే పార్టీ కూడా గౌరవించింది ఆయనకు. పార్టీ గౌరవించింది. ఒకసారి ఎంపీగా బీఫామ్ ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చింది. తర్వాత అసెంబ్లీలో విప్పు ఇచ్చిండు, అసెంబ్లీలో ప్రభుత్వంలో విప్పు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాగరికల్ జిల్లాకు ప్రెసిడెంట్ గా ఆయన కేసీఆర్ గారు సెలెక్ట్ చేసిన ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అవును, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు. సో ఇన్ని ఇచ్చిన మరి ఎందుకు మారుతున్నారు? ఏంది ప్రాబ్లం ఏంటి? బీఆర్ఎస్ లో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మీ జిల్లాలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆయనకు వ్యక్తిగతంగా ఏముంది, తర్వాత మారినటువంటి ఎమ్మెల్యేలకు ఏముంది తెలియదు మాకు. సరే, వాళ్ళు వ్యక్తిగతంగా ఏముంది. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కూడా దూరంగా ఉంటున్నారు పార్టీకి.
వెంకటరామరెడ్డి అంటే వారు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అవును, ఆయన దూరంగా ఉంటారు కదా పార్టీకి, బీఆర్ఎస్ కి. ఏం లేదు, దూరంగా ఏముంటారు, పార్టీ మీటింగ్స్ కి వస్తున్నాడు కదా, పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి మధ్యలో వస్తున్నాడు. అప్పుడు కలిశారు అని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్పారు కదా కాంగ్రెస్. అది నా పరిధిలో లేదు సార్, నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా అటువంటి మాట్లాడేది లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేది లేదు. పూర్తి